ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ నుంచి తప్పుకోవాలని ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్ కు సంబంధించిన విచారణ కాసేపట్లో జరగనుంది. కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ తన వాదనలు వినిపించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ బెంచ్ నుంచి తప్పుకోవాలంటూ ఆ పిటిషన్లో కోరారు. పిటిషన్ కు సంబంధించిన విచారణ మరి కాసేపట్లోనే జరగనుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు, ఇప్పటికే కోర్టుకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది కేజ్రీవాల్. ఆయన వాదనలు ఆయనే వినిపించబోతున్నారా? ఆయన తరపున ఎవరైనా లాయర్ ఉండబోతున్నారా? సో వాదనలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది అసలు ఈ రోజు? నళిని, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు కీలక డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ట్రయల్ కోర్టుగా ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొత్తం అంటే 23 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను సవాలు చేస్తూ సిబిఐ వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు మొత్తం కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు లిస్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గతంలో అంటే ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగినటువంటి సమయంలో ఇది పారదర్శకంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరపలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ పారదర్శకంగా విచారణ జరుపుతున్నటువంటి నమ్మకం తమకు లేదు. అందుకే ఈ బెంచ్ మార్చాలంటూ స్వయంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. అయితే చీఫ్ జస్టిస్ ఈ విషయంలో క్లారిటీగా ఒక ఆన్సర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే రోస్టర్ ప్రకారం ఏ కేసులు ఎవరి దగ్గర లిస్ట్ కావాలనేది అది రోస్టర్ ప్రకారమే జరుగుతుంది. తమకు నచ్చిన వాళ్ళ దగ్గర లిస్ట్ చేయడం అనేది ఉండదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఒకవేళ జస్టిసే తమకు తాముగా కేసు నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. సో అలా జస్టిస్ స్వర్ణకాంత శర్మ కేసు నుంచి తప్పుకోలేదు. సో ఈ పరిస్థితిలో ఈ కేసును ఈ బెంచ్ నుంచి తప్పించాలంటే ఏం చేయాలనే దాని మీద న్యాయ నిపుణులతో చర్చించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తాను పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తప్పుకోవాలంటూ వేసినటువంటి పిటిషన్ పైన మరికొద్దిసేపట్లో విచారణ జరగబోతుంది. ఆ కేసు కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ ముందే ఈ కేసు విచారణ జరగబోతుంది. అంటే అరవింద్ కేజ్రీవాల్ వాదన ఒకటే, అంటే ఏ విధంగానైతే గతంలో లిక్కర్ కేసు విచారణ సందర్భంగా ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే అందరూ కూడా నిందితులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా బెయిల్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సో ఈ మధ్యలో కావాలనే హైకోర్టు కొంత ఆలస్యం చేయడం, పైగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కనుసన్నల్లోనే ఇది నడిచిందంటూ కూడా స్వయంగా కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా కావాలనే సిబిఐ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. అది జస్టిస్ స్వర్ణకాంత శర్మ దగ్గర విచారణ జరిగితే మరింత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. అందుకోసమే బెంచ్ మార్చాలంటూ తాము కోరుతున్నామన్న విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అదే విషయంలో ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తానే వాదనలు వినిపించాలనుకుంటున్నారు. అంటే గతంలో లిక్కర్ కేసు విచారణ సందర్భంగా ఏం జరిగింది, తాము ఎందుకు ఈ బెంచ్ వద్దనుకుంటున్నామన్న విషయాన్ని కూడా తమ వాదన ద్వారా వినిపించేందుకు కేజ్రీవాలే స్వయంగా ఢిల్లీ హైకోర్టుకు చేరుకున్నారు. హైకోర్టులో కేసు ప్రారంభం కాగానే తన తరపున తానే అంటే పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపించబోతున్నారు. ఇక మరోవైపు ఈ కేసు తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ వేసినటువంటి పిటిషన్ పైన కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏ విధంగానైతే రెస్పాండెంట్ అందరికి కూడా నోటీసులు జారీ చేశారు. సిబిఐ ఏ విధంగానైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సో ఈ కేసు విచారణ సందర్భంగా ఏ విధంగానైతే గతంలో అంటే ట్రయల్ కోర్టు ఎవరైతే అధికారులు ఉన్నారో సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఇన్వెస్టిగేషన్ అధికారి పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా చెప్పింది. దాన్ని ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు స్టే చేసింది ఆ విషయాన్ని. సో మిగతా వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు మొదట ఏ విధంగానైతే కేజ్రీవాల్ వేసినటువంటి జస్టిసే ఈ కేసు నుంచి తప్పుకున్నటువంటి అంశం, ఆ తర్వాత సిబిఐ వేసినటువంటి పిటిషన్లు, ఈ రెండు కేసులు కూడా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఈ రోజు వచ్చేటటువంటి ఆర్డర్స్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మరింత కీలకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ.